గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి ₹1 కోటి గొల్లప్రోలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లప్రోలు మున్సిపాలిటీకి ₹1 కోటి అందజేసి ఓవరాల్గా టోటల్ 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొదటి అభివృద్ధి. అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడితే వెంటనే మన ఆర్ఓబి మినిస్టర్ ఆయన పేరు కాదు వరిష్ట మినిస్టర్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను. పిఠాపురంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. ఇంకా దానికి టెండర్స్ పిలవటం, ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది. చిరకాల కోరిక. ఏవైతే మేము కుటుంబ ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం. 100% దాన్ని అడ్రస్ చేస్తాం. ఇది లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులం కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి, నేను చెప్పడం కంటే ఏదైనా తప్పులు ఉంటుంది. ఎందుకంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండొచ్చు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వెళ్ళేస్తాం.